ఇక ఈరోజు ఈ వీడియోలో మనకి డబ్బును అధికంగా చేకూర్చి మనకు అప్పులు లేకుండా చేసే ఒక 3 వస్తువులు కలిపి చెప్పబోయే ఈ విధంగా చేసినట్టయితే మీ అప్పులన్నీ తీరిపోయి ధన ఆదాయము, ధన లాభము, ధన రాబడి అనేది కలుగుతుంది. నమ్మకంతో ఇలా చేస్తే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఏంటి ఆ 3 వస్తువులు? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ పెట్టాలి? దాన్ని ఏం చేయాలి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. డబ్బులు అనేది మనకు ఎంతో అవసరం. కానీ లేక నిత్య అవసరాల కోసం అప్పులు చేస్తుంటాం. అప్పులు తీర్చలేక అవస్థలు పడుతూ ఉంటాం. ఆదాయాలు తక్కువ, తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, చేతుల్లో డబ్బు అనేది లేక చాలా ఇబ్బందులు అనేవి మనం పడుతూ ఉంటాం. ఇది సహజంగా చాలామందికి, మధ్యతరగతి వాళ్ళకి, చాలామందికి అందరికి జరిగే పరిస్థితే ఇది. ఆ అప్పు అనేది మన తలపై ఒక బరువుగా, భారంగా, ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. ఈ అప్పులు ఎప్పుడు తీరతాయి, దీని నుంచి బయటపడే మార్గమే లేదా అని బాధపడుతున్నారా? ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ఒక్కసారి చేసి చూడండి. తప్పకుండా మీకు ధన రాబడి జరిగి తీరుతుంది. ఈ యొక్క పరిహారం అనేది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం కానీ, మంగళవారం కానీ ఇది చేసుకోవచ్చు. ఏ రోజైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి శుక్రవారం చేసుకోవటం శ్రేయస్కరం. ఇక ఏం కావాలి అంటే ఈ పరిహారానికి ఆ 3 వస్తువులు ఏంటంటే తెల్ల ఆవాలు. ఈ తెల్ల ఆవాలు తాంత్రిక పరిహారంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అందరికీ బాగా ఉపయోగపడతాయి. ఈ తెల్ల ఆవాలు మనకున్న నరదిష్టి పోగొడతాయి, చెడు శక్తిని దూరం చేయటానికి, అలాగే మన అప్పుల బాధ తీర్చడానికి, ఏదైనా సరే మనకు మంచిగా జరగటానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ తెల్ల ఆవాలు. నల్ల ఆవాలు కూడా ఉపయోగిస్తాం, కానీ అవి మనం కూరల్లో ఉపయోగిస్తాం ఎక్కువ. కానీ ఈ తెల్ల ఆవాలకున్న ప్రాముఖ్యత అనేది ఆ నల్ల ఆవాలకి లేవు. చాలా ఎక్కువ దానికున్న తెల్ల ఆవాలకి చాలా ఎక్కువగా దానికున్న ప్రాముఖ్యత చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి అలాంటి తెల్ల ఆవాలు అనేది 50 గ్రాములు తీసుకోండి. మార్కెట్లో దొరుకుతాయి. ఈ దాని మీద గాజు గిన్నె కానీ, గాజు సీసా కానీ ఒకటి తీసుకోండి. మూత ఉండాలి. సీసా పొడవు సీసా అయినా పర్వాలేదు, గాజుది. అలా గాజు సీసా ఒకటి తీసుకోండి. తీసుకొని దాంట్లో ఈ ఆవాలు 50 గ్రాముల ఆవాలు పోయండి. దాంట్లో పోసి తర్వాత ఈ స్టీల్ అడిట్టో కానీ, స్టీల్ గిన్నెల్లో కానీ అలా పోయిబాకండి. ప్లాస్టిక్ అడిట్టో కానీ అలాంటివి పోయకూడదు. అడిట్టో పోయిబాకండి. అలాంటి అడిట్టో పోయొద్దు. గ్రీన్ కలర్లో పచ్చిగా ఉండే 27 యాలకులు తీసుకోండి. అవి చాలా రేట్ అండి అని అనుకుంటే ఆ యాలకుల మనకి ఎక్కువ రేట్ అని మీరు ఆలోచిస్తే కనుక 6 అయినా తీసుకోవచ్చండి. 6 యాలకులైనా తీసుకోవచ్చు. ఎందుకంటే 6 అనేది శుక్రుడి యొక్క సంఖ్య అది. కానీ 27 నక్షత్రాలు ఉంటాయి కదా అంటారు కదా, అలాగే 27 యాలకులు అయితే పెట్టుకోగలిగితే చాలా మంచిదండి. ఈ ఛానల్ ఉండాలి కాబట్టి 27 యాలకులు తీసుకొని మ్యాక్సిమం మనం ఈ పరిహారాన్ని 6 నెలలకు ఒకసారి చేసుకోవాలండి. అందుకని 27 తీసుకోండి యాలకుల్ని. తెల్ల ఆవాలు పోసిన గాజు సీసా ఉంటుంది కదా, ఆ గాజు సీసాలో పైన ఈ యాలకులు వేయండి. వేసి ఇంకా 3వ వస్తువు ఏంటంటే పచ్చకర్పూరము మనకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైనది ఈ పచ్చకర్పూరము. పచ్చకర్పూరం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. దీంతో ఎంతో మనకు ఎన్నో చేసుకోవచ్చు అండి. చాలా పరిహారాలు కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని పరిహారాలు చేసుకోవచ్చు. ఆ సువాసన అనేది మన ఇంట్లో ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. ఆ పచ్చకర్పూరం సువాసన అనేది సాంబ్రాణి వేసేటప్పుడు సాంబ్రాణిలో కూడా ఇది వేయవచ్చు. ఇంట్లో డబ్బులు పెట్టే బీరువా ఉంటుంది కదా, ఆ బీరువాలో కనుక ఈ పచ్చకర్పూరం మూట కట్టి ఆ బీరువాలో పెట్టుకుంటే చాలా ధనలాభం కలుగుతుంది. గల్లా పెట్టెల్లో పెట్టొచ్చు. మన పర్సులో కూడా పెట్టుకుంటే డబ్బును ఆకర్షించే శక్తి ఈ పచ్చకర్పూరానికి ఉంటుంది. ఆ పచ్చకర్పూరం వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అయస్కాంతం లాగా లాగేసినట్టు మన దగ్గరకు వస్తుంది. ఎలాంటి సందేహం లేదు, వస్తుందంటానికి. అలాంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని పరిపూర్ణంగా కలిగించే ఈ పచ్చకర్పూరం 50 గ్రాములు తీసుకోండి. తీసుకొని పెద్ద ఇంతంతలా గడ్డల్లాగా ఉంటాయి కదా, అలా పెద్ద పలుకులు 2 తీసుకోండి. ఆవాల గిన్నెలో పెట్టండి.
ఇది ఎక్కడైనా మార్కెట్లో పూజ సామాన్లు అమ్మే కాడ అలాంటి అంగడిలో కూడా దొరుకుతుండేయండి పచ్చకర్పూరాలు. మనకు 6 నెలలు ఆ సువాసన అనేది ఉండాలి కాబట్టి ఓపెన్గా పెట్టేటప్పుడు త్వరగా కరిగిపోతుంది. అందుకని పెద్ద సైజులో తెచ్చుకోండి. పెద్ద సైజులో ఇంతంత గడ్డలుగా ఉండేవి తెచ్చుకోండి. లేదంటే డబ్బాల్లో ఉంటాయండి చిన్న చిన్న పొలుకుల్లాగా, ఆ డబ్బాల్లో కూడా అమ్ముతారు. ఒక చిన్న డబ్బా తెచ్చుకుంటే 2 చిన్న డబ్బాలు తెచ్చుకోండి, 30 రూపాయలు ఉంటాయి. అవి తెచ్చుకొని ఆ 2 వేసేయండి దీంట్లో యావాల్లో, అలా కూడా వేయచ్చు. లేకపోతే అవి ఎందుకులే కరిగిపోతాయి అనుకుంటే పెద్దవి దొరక్కపోతే తెచ్చుకోండి, కానీ కాదు పెద్దవి అయితేనే బాగుంటాయి. పెద్ద గడ్డలు తెచ్చుకోండి 2, అసలు ఇబ్బంది అనేది లేదు. ఇలా ఆ 3 వస్తువులు గాజు సీసాలో వేసి ఆవాలు యాలకులు వేసి ఆ గాజు దాంట్లో ఈ 3 కలిపేసి మూత పెట్టి దీని మీద పసుపు పచ్చ క్లాత్ తీసుకొని ఆ గిన్నె పైన కప్పేసి దాని మీద ముడి వేయండి. ముడి వేయకపోయినా కప్పేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టొచ్చు. ఈ పచ్చ కలర్ క్లాత్ అనేది కప్పేసి లేదా ముడి వేయచ్చు. పూజ గదిలో పెట్టండి. దాన్ని పెట్టాక తాకకుండా ఎప్పుడు చీటికి మాడికి తాకబాకండి. ఆరతి ఇచ్చేటప్పుడు, కడ్డీలు వెలిగించేటప్పుడు, సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ఆవాల గిన్నె అదే ఈ ఆవాల సీసాకి మూటకి ఆ మూటకు కూడా ఈ ధూపాన్ని చూపించండి. సాంబ్రాణి కడ్డీలు పొగ చూపించండి. అలా చూపించేటప్పుడు ఏమనుకుంటారంటే, అమ్మ మాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, మాకు మంచి ధనం రావాలి, ధన రాబడి మాకు కలిగించు అని చెప్పి ఆ మహాలక్ష్మి అమ్మవారికి చెప్పుకొని ఆ కుబేరుణ్ణి వేడుకొని మీరు ఈ విధంగా చేయండి. తప్పకుండా మీకు ప్రయోజనం ఉంటుందండి. ఇలా చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకోండి, కుబేరుణ్ణి కూడా తలుచుకోండి. మీకు తప్పకుండా ధనలాభం కలుగుతుంది. ధనం అనేది మీకు తెలియకుండానే ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఈ పరిహారాన్ని ఇదే విధంగా చేసి వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా పెట్టుకున్న వ్యాపారం మందే కాబట్టి కలిసి వచ్చింది. మంచి రాబడి ఆదాయం ఉంటుంది. ఇది 6 నెలలకు ఒకసారి మార్చవచ్చు. ఇప్పుడు మనకు మార్చి జరుగుతుంది కదా, ఈ మార్చిలో పెట్టారనుకోండి, మీరు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ అలా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన ఈ వస్తువులన్నీ ఒక్కసారి పారే నీళ్ళలో తీసుకెళ్ళి వేయండి. తీసిన తర్వాత పారే నీళ్ళలో కలపండి. ఆ పచ్చకర్పూరము ఆవిరైపోయినా పర్వాలేదు. మళ్ళీ ఒక శుక్రవారం 6 నెలల తర్వాత ఇదే విధంగా పెట్టుకోండి. మీకు మంచి ప్రయోజనం అంటూ ఉంటుంది. మీరు లైఫ్లో మార్పు అనేది చూస్తారు. తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. మనం పూజ గదిలో పూజ రూమ్లో పెట్టుకుంటాం కాబట్టి దీప నైవేద్యాలు చేస్తాం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు. పీరియడ్స్ టైంలో చేయకూడదు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి. మీ అప్పులన్నీ తీరిపోయి మంచి ధనలాభంతో హాయిగా జీవించండి. ఈ చిన్న పరిహారం చేసుకొని చూడండి. మీకు ఎలా కలిసి వచ్చిద్దో మీకే తెలిసిద్ది. 6 నెలలకు ఒకసారి చేసుకోండి. పెద్ద బాధేం కాదు, పెద్ద పరిహారం కాదండి. మీరు సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకొని ఈ పరిహారాన్ని, ఈ రెమెడీని మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీకు ధనాకర్షణ కలిగి వచ్చి మీకు అనుకోని విధంగా మీ ఇంటిలో ఎన్నో రకాలుగా మార్పులు మీరే కళ్ళారా చూస్తారు. అసలు మీరు వదిలిపెట్టకుండా దీన్ని కనుక ఫాలో అయ్యారంటే మీరు ఎప్పుడు చేసుకుంటానే ఉంటారు. దీనివల్ల మీకు నష్టమేం లేదండి, లాభం తప్ప. ఒక్కసారి ఆలోచించండి. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.